వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏపీలో వెల్ఫేర్ హాస్టళ్ల పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే ప్రతిపక్షాలు నెత్తి నోరు మొత్తుకొని చెప్తున్నా, అక్కడ వరుసగా స్టూడెంట్స్ సంబంధించిన మరణాలు జరుగుతున్నప్పుడు ప్రశ్నించిన సో వేటిని పట్టించుకొని ప్రభుత్వాలకి చెంపపెట్టు లాంటి ఒక ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. ఒక 45 మంది గిరిజన పాఠశాలల్లో అండ్ రెసిడెన్షియల్స్లో చదువుతున్న పిల్లలు చనిపోవడం అంటే అది చిన్న మాట కాదు. సో మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అని ప్రశ్నించింది. అండ్ దాంతోపాటు చనిపోయిన పిల్లలకు సంబంధించి జ్వరం కావచ్చు, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, కంటికి సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ ఉన్నప్పుడు ప్రతి నెల అక్కడేమైనా వైద్య శిబిరాలు మీరు నిర్వహిస్తున్నారా అని ప్రశ్నించింది. అండ్ దాంతోపాటు ఎవరైతే 45 మంది స్టూడెంట్స్ చనిపోయారో సో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి నష్టపరిహారం ఏమైనా ఇచ్చారా, ఇస్తే ఎంత ఇచ్చారు, దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడా కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వరకు వచ్చింది. ఇంతకీ కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే పాలక్ రంజిత్ కుమార్ అనే ఒక వ్యక్తి ఒక పిటిషన్ దాఖలు చేసిండు. జరుగుతున్న స్టూడెంట్ మరణాలను చూసి చెల్లించిపోయి ఆయన ఒక పిల్ దాఖలు చేస్తే దానికి సంబంధించిన విచారణ హైకోర్టులో జరిగింది. సో ఏపీ హైకోర్టులో ఆ విచారణ జరుగుతున్న సందర్భంలో అక్కడుండే త్రిసభ్య ధర్మాసనం కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. అసలుకి 45 మంది స్టూడెంట్స్ మరణిస్తుంటే, చనిపోతుంటే ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి అనేది. అయితే ఇక్కడ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి అని ప్రశ్నించే కంటే కూడా గిరిజన పాఠశాలల రెసిడెన్షియల్ స్కూల్స్లలో ఇంత జరుగుతుంటే ప్రభుత్వం ఇంకా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఏమైనా చేసింది అని అంటే దానికి సంబంధించి ఎక్కడ సమాచారం లేని పరిస్థితి. ఇంతకీ కోర్టుకి ఆయన వెళ్ళిన తర్వాత ఆయన డిమాండ్ చేసింది ఏంటి? అండ్ పాలక్ రంజిత్ కుమార్ నేను ఇందాక చెప్పినట్టు పిల్ వేయడంతో పాటు పిల్లో ఆయన డిమాండ్ చేసింది ఏంటంటే, ఒకటి, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఈ డెత్స్ ఆగాలి అనంటే ఖచ్చితంగా అక్కడ ఎన్హెచ్ఎంలను పెట్టండి, వాళ్ళకి కంటిన్యూగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పిల్లలకు సంబంధించిన హెల్త్ మానిటర్ చేయండి అని. అండ్ రెండో విషయం, ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన నష్టపరిహారం 20 లక్షలు వాళ్ళ తల్లిదండ్రులకు ఇవ్వండి. అండ్ ఇట్లాంటి ఘటన మళ్ళీ పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోండి. అప్పుడే గిరిజన సంక్షేమ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో అందులో పిల్లలు మళ్ళీ చదువుకోవడానికి పెరిగే వాళ్ళ అటెండెన్స్ పెరుగుతుంది అండ్ ఇట్లాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉంటాయి. సో దానికి సంబంధించి కోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉత్తర్వుల్లో చాలా స్పష్టంగా పేర్కొంది ఏంటంటే, జ్వరం ఇన్ఫెక్షన్స్తో మరణించారంటే వైద్య సహాయం అందనట్లే. ఎస్, నిజంగానే వాళ్ళకి జ్వరం వచ్చినా, ఒక బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా, లేదంటే ఇంటర్నల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా వచ్చినప్పుడు పిల్లలకి వాళ్ళకి సరైన టైంలో హాస్పిటల్స్ తీసుకెళ్ళడం కావచ్చు, నిజంగానే ఆ వెల్ఫేర్ హాస్టల్స్లో ఒక హెల్త్కి సంబంధించి పర్యవేక్షణ ఉండడం కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఆ ఇన్ఫెక్షన్స్కి మెడిసిన్ ఇవ్వడమో లేదంటే కొంత టైం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడమో దీంతో ఆగిపోతాయి. కానీ ఇన్ఫెక్షన్స్తో పిల్లలు మరణించే వరకు వస్తున్నారంటే అక్కడ వైద్య శిబిరాలు లేనట్టే అనేది చాలా స్పష్టమవుతుంది. ఎందుకంటే ఇప్పటికీ మనం చూస్తుంటే ప్రైవేట్ హాస్టల్స్, రెసిడెన్షియల్ హాస్టల్ గురించి మనం తీసుకుంటే దాన్ని కంపేర్ చేయలేం. కాకపోతే అక్కడ ఉండే మెడికల్ ఫెసిలిటీస్ గురించి నేను చెప్పదలుచుకున్నాను. సో ప్రతి ప్రైవేట్ హాస్టల్లో ఒక మెడికల్ రూమ్ అనేది ఏర్పాటు చేస్తారు. ప్రతి 24/7 అక్కడ ఒక నర్స్ని ఏర్పాటు చేసి ఉంటారు. సో ఏదైనా ఇష్యూస్ ఉంటే తను ట్రీట్ చేయడమా, లేదంటే అది మేజర్ ఉంటే తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి హాస్పిటల్ తీసుకెళ్లడమా, మేజర్ అయితే లేదు అంటే వీళ్ళే పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్లడం అండ్ మెడికేషన్ ప్రాపర్గా తీసుకుంటున్నారా లేదా అని చెప్పేసి మళ్ళీ నర్స్ పర్యవేక్షణలో ఉంటుంది. మరి ప్రభుత్వ పాఠశాలల్లో అండ్ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో, గిరిజన సంక్షేమ హాస్టళ్లలో ఈ రూల్ ఎంతవరకు అమలు అవుతుంది అంటే, అమలు తీరెట్లా ఉంది అంటే కోర్టు ప్రశ్నించే వరకు ఉంది. 45 మంది పిల్లలని కోల్పోయే వరకు ఉందన్నమాట. సో అదే ఇవాళ అందనట్లే అని చాలా క్లియర్ కట్గా చెప్తుంది. అండ్ హాస్టల్లో ఉండే పిల్లల సంరక్షణ ప్రభుత్వ బాధ్యతనే. ఎస్, ఎందుకంటే వాళ్ళు ఉంటుంది ప్రైవేట్ హాస్టల్స్ కాదు కాబట్టి, వాళ్ళు ఉంటుంది ప్రభుత్వ హాస్టల్లో కాబట్టి, అండ్ అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన టీచర్లే కావచ్చు, వార్డెన్లే కావచ్చు, అండ్ కుక్సే కావచ్చు, అండ్ ఎవ్రీబడి ఒక ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్లో ఉంటున్నారు అని అంటే అది పూర్తిగా ప్రభుత్వం బాధ్యతనే అని కోర్టు తేల్చి చెప్పిన పరిస్థితి. అండ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఏమైనా ఇచ్చారా? లేదు, ఇప్పటి వరకు ఏ మృతుల కుటుంబానికి కూడా నయా పైసా ఎక్కడా కూడా పరిహారం ఇచ్చింది లేదు. అయితే ఇక్కడ కేవలం ఏపీ ప్రభుత్వాన్ని నేను తప్పు పట్టట్లేదు. ఈవెన్ తెలంగాణలో కూడా ఈ 2 సంవత్సరాల్లో జరిగిన 2200 పై చిలుకు ఫుడ్ పాయిజన్ కేసులలో కావచ్చు, చనిపోయిన వాళ్ళకు కూడా ఇప్పటి వరకు ఎటువంటి పరిహారం ప్రభుత్వం నుంచి అందలేదు. సో ఏపీలో కూడా ఇదే సేమ్ సీన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ విషయంలో మీ వద్ద ఒక నిర్దిష్ట విధానం ఏదైనా ఉందా?
లేదు కాబట్టి పట్టించుకోని పరిస్థితిలో హాస్టల్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా చనిపోయే పరిస్థితికి వచ్చిందనమాట. హాస్టల్ వైద్య శిబిరంపై కార్యాచరణ రూపొందించండి. ఇప్పటివరకు అసలు శిబిరం పక్కన పెడితే, ఒక హెల్త్ క్యాంప్ పక్కన పెడితే, అసలు హెల్త్కి సంబంధించి మానిటర్ ఉందా లేదా అనేది కూడా డౌట్ వస్తుంది. అండ్ ఇక్కడ ఫుడ్ పాయిజన్స్ కావచ్చు, కడుపు నొప్పులు కావచ్చు, అండ్ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ ఉంటే అసలు వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఎంతవరకు అందుతుంది, వాళ్ళు తినే ఆహారం ఎంతవరకు ఒక హైజీనిక్గా కుక్ చేస్తున్నారు అనే ప్రశ్న అందరికి ఉత్పన్నమవుతుంది. ప్రశ్ననే కాదు, ఒక అనుమానం కూడా ఉంటుంది. ఇన్ జనరల్గా పిల్లలకి ఇన్ఫెక్షన్స్ సోకుతున్నాయి అని అంటే అది చలి కాలంలో ఇన్ఫ్లుయెన్జాకి సంబంధించి జలుబు దగ్గులతో పాటు, అండ్ ఎప్పుడైతే ఇంటెస్టైన్ ఇన్ఫెక్షన్స్ అంటున్నారో అప్పుడు అక్కడ ఫుడ్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చు, వాటర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఫుడ్ ఇన్ఫెక్షన్ అయితే వాళ్ళ ఇంటి నుంచి అయితే తెచ్చుకొని తినే పరిస్థితి ఉండదు, ఇంటి నుంచి అయితే తెచ్చుకున్న నీళ్లు తాగే పరిస్థితి ఉండదు. సో ఖచ్చితంగా హాస్టల్ నీళ్ళే తాగుతుంటారు, హాస్టల్లో వండిన ఫుడ్డే తింటుంటారు కాబట్టి సో ఇన్ఫెక్షన్కి సమాధానం ఎవరు చెప్పాలి? అక్కడ ఉండే వార్డెన్సే చెప్పాలి. అండ్ వాళ్ళకి ఏమైనా అయితే పూర్తి బాధ్యత కూడా ప్రభుత్వమే వహించాలి. సో ఇదే చెంపపెట్టులాగా చెప్తుంది ప్రభుత్వం. అండ్ ఇక్కడ ఏ కారణంలో అయినా మరణించారో పూర్తి వివరణ నివేదిక ఇవ్వండి. సర్కారుకు హైకోర్టు ఆదేశం. రాష్ట్ర సర్కారుకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అండ్ ఈ నెల 21న మళ్ళీ దీనిపైన విచారణ జరుగుతుంది. సో విచారణ జరుగుతున్న సమయంలో హైకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో, అంటే ఎవరైనా ఇప్పటివరకు మరణిస్తే ఏ కారణాలతో స్టూడెంట్స్ మరణించారు, అండ్ మరణించిన వాళ్ళకి ఇప్పటివరకు ఎవరికి ఎంతవరకు నష్టపరిహారం అందింది, అండ్ ఇప్పుడు ఉండే స్టూడెంట్స్కి వైద్య శిబిరాల విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నారు, ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉందా, దానిపైన ఉంటుంది. అండ్ గతంలో వైద్య శిబిరాలు కనుక నిర్వహిస్తే దానికి సంబంధించిన డాటా ఇవ్వండి అంటూ హైకోర్టు కూడా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సో 21వ తేదీన చూడాలి హైకోర్టు విచారణ ఏం జరుగుతుంది. అండ్ దాంతోపాటు నిజంగానే రంజిత్ కుమార్ వేసిన పిల్కి సంబంధించి ఆయన పెట్టిన డిమాండ్స్ కావచ్చు, విజ్ఞప్తులు కావచ్చు కోర్టు ముందు, అది ఎంతవరకు కోర్టు పరిగణిస్తుంది అనేది కూడా చూద్దాం.